ఇక ముద్రగడ పాదయాత్రకు సంబంధించి మనతో మాట్లాడడానికి నెంబర్ 1 న్యూస్ సీఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సంబంధించి ఎక్కడికక్కడ హై టెన్షన్. హలో సుధాకర్ గారు చెప్పండి, ముద్రగడ పాదయాత్రకు సంబంధించి అసలు ఈ కాపు నేతలను అరెస్టు చేస్తున్న నేపథ్యంలో ఈ పాదయాత్ర జరుగుతుందంటారా? మనం చూస్తా ఉన్నాం మీడియాలో కూడా. ఆయన ఎన్నోసార్లు పిలిపించి 2 నెలల నుంచి కామ్గా ఉంటే ఈ రోజున వేలాది మందిని పోలీసులు పిలిచి భయభ్రాంతి గురి చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఈ రోజున ఆల్రెడీ ఇది ఇప్పుడు సమస్య కాదు, ఎన్నో సంవత్సరాలుగా తెలుసు. ఇది 2 సంవత్సరాలుగా ఆయన ఉద్యమం చేస్తున్నాడు. వేలాది మందిని పోలీసులు పిలిచి ఇది ఒక కాపులు గ్రామాల్లో ఉన్న మిగతా కులస్తులకు కానీ అసలు జనజీవన విధానం స్తంభించి మన టీవీలో స్కూలింగ్ చూస్తే చాలా బాధేస్తుంది. మరి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఆ రకంగా వందలాది మంది వేలాది మంది పోలీసులు గ్రామాల్లో నడవటం ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నట్టుంది. మరి ఎవరు సలహా ఇస్తున్నారో తెలియదు కానీ మరి ముఖ్యమంత్రి గారికి పాలకులకి మరి ఇది వాళ్ళకి నష్టం, పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు. ఎందుకంటే ఒక వ్యక్తిని కంట్రోల్ చేయడం కోసం మరి నాకు తెలిసి బిన్లాడిని కొట్టి ఇంతమంది వెళ్ళుండ్రు. ఎందుకంటే ఇది ఆయన అంత నేరస్తులు కాదు. ఒకవేళ అయితే అరెస్ట్ చేయమని చెబుతున్నాడు. మరి ఇది ఘోరంగా, ఇది మాత్రం చాలా దారుణం. అందరు చాలా మంది ఫోన్లు చేస్తాను మనకు కూడా. ఉద్యమం నేపథ్యంలో సామాన్య ప్రజలందరూ కూడా గ్రామాల్లో బయటికి రాని పరిస్థితి. మరి చాలా మంది పేషెంట్స్ ఉంటారు. తర్వాత పెళ్లిళ్ళు ఉన్నాయి, ఈ రోజున రేపు చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్నపిల్లలుగా రోడ్డులో రాకుండా, స్కూల్స్కి వెళ్లకుండా. మరి ఇది ప్రభుత్వం మరి ఎవరు సలహా ఇస్తారు తెలియగానే మన పద్ధతి మార్చుకోవాలి. ఆయన పర్మిషన్ ఇవ్వండి. ఆయన పర్మిషన్ ఏమంటున్నాడు, ఎలా పెట్టుకోవాలో తెలియదు అంటున్నాడు. నాకు ఎట్లా పెట్టుకోవాలో ఫార్మేట్ తెలియదు, మీరు చెప్పండి అంటున్నాడు. దానికి ఏమన్నా చెప్పడానికి చెప్పొచ్చు కదా. లేదు, అరెస్ట్ చేసేయండి, కేసులను అరెస్ట్ చేయండి. అది చేయకుండా, పర్మిషన్ ఇవ్వకుండా నాయకులు అనేది ముందు అన్ని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ఉద్యోగం మనం విన్నాం కానీ చూడలేదు కల్లారా. ఈరోజు చూస్తుంటే ఎక్కడికి అక్కడ ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని, వ్యవసాయదారుల్ని నోటీసులు ఇవ్వడం, మరి వాళ్ళందరినీ తీసుకొచ్చి భయభ్రాంతి గురి చేయడం. మరి వాళ్ళ భార్య పిల్లలు ఏమనుకుంటున్నారు, మరి చుట్టుపక్కల పెళ్లిళ్ళు కావాల్సిన పిల్లలు ఉన్నారు, యూత్ ఉన్నారు. మరి వాళ్ళకి రేపు వాళ్ళ ఆందోళన చెందుతారు తల్లిదండ్రులు, మా పిల్లలు నేరస్తులే అని. మరి ప్రభుత్వాన్ని మాత్రం చెడ్డ పేరు నమ్మేది వాళ్ళు సరి చేసుకోవాలి. పోలీస్ యంత్రాంగం కూడా మరోసారి ఆలోచించుకోవాలి. మరి నిమ్మకు నీరెత్తినట్టు కాకుండా 1 సైడెడ్ కాకుండా ఈ రకంగా ఆయన ఉద్యమం చేస్తుంటే ఈ ప్రజలందరినీ తీసుకురావడం, యూత్లందరూ అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. మరి దీన్ని తీవ్రంగా మన ఛానల్ నుంచి కాకుండా మనం సామాన్య ప్రజల తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తాను. ఇమీడియట్ గా దీన్ని పరిస్థితి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చర్చలకు పిలవండి. ఎంతోమంది పిలుస్తారు, నక్సలైట్లే చర్చలకు పిలిచారు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు. ఈయన అంతకంటే పెద్ద నక్సలైట్ కాదు కదా. చర్చలకు పిలవండి, ప్రతినిధుల్ని చెప్పండి, ఇస్తామో లేదు 2 విషయాలు చెప్పండి. అంతేగాని ఇది మాత్రం చాలా దారుణం, చాలా బాధాకరంగా ఉంది. ఉదయం నుంచి నేను టీవీలో చూస్తున్నాను, ఇది మాత్రం చాలా దారుణం. అలాగే మన ఛానల్ సంబంధించిన గుంటూరు ఆఫీస్కి వెళ్తాం, పోలీసులు అక్కడ నిఘా పెట్టడం, మన ఎంప్లాయీస్ ని బెదిరించడం, మీరు కానీ వార్త చేస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని బెదిరించడం అది చాలా దారుణం. చాలా చోట్ల ఛానల్ దాకుండా చేస్తున్నారు. ఇదే రకంగా కానీ మన ఛానల్ మీద కూడా కొనసాగితే మరి త్వరలో మరి మేము కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మరి ప్రభుత్వం ఇమీడియట్ గా సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నాను. అయితే సాయి సుధాకర్ గారు చెప్పండి, ఒకప్పుడు తెలుగుదేశంలోని నేతలు కాపు ఉద్యమానికి మద్దతు తెలిపిన సందర్భాలున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కూడా ఒకటైన కాపు రిజర్వేషన్ పై ఇప్పుడు ఎవరు స్పందించకపోవడాన్ని ఏ విధంగా అనుకోవచ్చు? ఇప్పుడు నాకు ఉదయం నుంచి తెలుగుదేశంలో ఉన్న ప్రముఖ నేతలు చాలా మంది మాట్లాడి కూడా సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే ఈ రకంగా మరి రేపు ఓట్లకి ఎవరు ఓట్లు లేరండి. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా నాతో మాట్లాడారు, ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు మాట్లాడారు, పార్టీ పదవుల్లో ఉన్నవారు మాట్లాడారు ఉదయం నుంచి కూడా. మరి వాళ్ళు కూడా ఈరోజు మరి మా మాట కూడా ఎవరు వినే పరిస్థితి లేదు, మేము మంత్రులకు కూడా చెప్పాము పరిస్థితి, మా మాట ఎవరు వింటలేదు. మరి కాబట్టి ఇది మాత్రం మా పార్టీకి చాలా బ్యాడ్ అండి ఇదని వాళ్ళే చెబుతున్నారు స్వయంగా. కావాలంటే వాళ్ళందరూ కూడా మేము రావడం రేపు చూస్తామండి, మేము కూడా రాజీనామాలు చేస్తామని చెప్పిన వాళ్ళు కూడా నాతో ఉన్నారు. మరి కాబట్టి వాళ్ళు కూడా, ఎందుకంటే ఈ రోజున ఇంతకుముందు ముద్రగడ గారు యాత్ర చేసినప్పుడు, ఆయన దీక్ష చేసినప్పుడు డైరెక్ట్ తిట్టిన వాళ్ళు కూడా ఈరోజు కామ్ గా ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు కూడా అర్థం చేస్తున్నారు, రాబోయే ఇంకో సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి. మహా అయితే అందరినీ జైల్లో పెడితే ఇంకో సంవత్సరం కూర్చోబెడతారు. కానీ ఓట్లు మాత్రం కాపులు మనసు నుంచి దూరంగా రోజు రోజుకి గంటకి దూరం అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారు. మరి ఎవరు ఇస్తున్నారో డైరెక్షన్ వెరీ రాంగ్ ఇది. మరి ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ చుట్టూ ఉన్న మంత్రులు కానీ ముఖ్యంగా వాళ్ళందరూ ఆలోచించుకొని ఈరోజు తెలుగుదేశంలో ఉన్న కాపు నాయకులు కూడా
వాళ్ళు ఒక రకంగా భయము, ఒక రకంగా బాధ వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఇన్నర్ గా పూర్తిగా దీనికి మద్దతు ఇస్తున్నట్టుగా తెలిసినాం సమాచారం. అయితే సాయి సుధాకర్ గారు చెప్పండి, ఎక్కడికక్కడ జేఏసీ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని అనుకోవచ్చు? అసలు పాదయాత్ర జరుగుతుందని అనుకోవచ్చా? మమ్మల్ని అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు. మా ఫ్యామిలీస్ అందరూ కూడా కార్యాచరణ అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళే పథకం రెడీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు భర్తని సంపాదించే భర్తని అసలే రిజర్వేషన్ లేకుండా ఉద్యోగాలు లేకుండా కూలీనాలు చేసుకునే భర్తల్ని లేదా కొడుకుల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడితే మరి ఆ భార్యలు లేదా వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంటి లేరు కాబట్టి వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని సిద్ధంగా ఉన్నారంట నాకు తెలిసింది. మరి పోలీసులు బాబు వీళ్ళందరికీ భోజనాలు ఎక్కడ తెచ్చి పెడతారు ఇంట్లో పోలీస్ స్టేషన్ లో. అట్లాగే ఒక పక్క పోలీసులను చూస్తే బాధగా ఉంది. ఎక్కడి నుంచో పోలీసులు తీసుకొచ్చి ఈ రోజు మన తూర్పుగోదావరి జిల్లాలో రోడ్ల మీద పడేశారు. వాళ్ళలో కూడా అసహనం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తినడానికి తిండి కానీ అనుకుంటానికి రూములు లేడీస్ కానిస్టేబుల్ కూడా తీసుకొచ్చారు, రోడ్డు మీద పడేశారు. అంటే పోలీసుల మనోభావాలు కూడా దెబ్బతిండి ఈ రోజున. మరి కాబట్టి ఇది యుద్ధమా, ఇది పాకిస్తాన్ మనకి యుద్ధమా, మనం వేరే దేశంలో ఉన్నామా? కాబట్టి మన పోలీసులను కూడా వీళ్ళు గౌరవంగా చూస్తున్నారు. ఎక్కడైతే టాప్ నాయకులు కూడా పోలీసులు కూడా మళ్ళీ వాళ్ళని ఉద్దేశంతో వాళ్ళకి చాలా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి కాబట్టి దీనికి పులిస్తా పెట్టాలి ప్రభుత్వం. మన మీడియా పాత్ర ఏంటంటే ఈ జరుగుతున్న దాన్ని మనం ఎప్పటికప్పుడు స్వయంగా రంగంలో దిగుతున్నాము, ఉన్నదన్నట్టుగా చెబుతున్నాము. మరి ఈ రోజున మిగతా మీడియాల సంగతి మనకు తెలియదు. మన మీడియా అయితే సామాజిక కోసం ఉంది కాబట్టి ఈ ఉద్యమం గురించి తప్పకుండా మనం చూపిస్తాం. అవసరమైతే దీనికి ప్రత్యక్షంగానే సరే వాళ్ళు నేను కూడా చూసి 2-3 రోజులు చూసి కార్యాచరణ రూపొందించుకొని మనం దానికి సపోర్ట్కి వెళ్దామని కూడా నిర్ణయించుకుంటున్నాం. అయితే సాయి సుధాకర్ గారు చెప్పండి, కిర్లంపూడిలో 144 సెక్షన్ విధించినట్లు తెలుస్తోంది. కిర్లంపూడిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అసలు కాపు నేతలు కానీ అక్కడి ప్రజలకు కానీ ఏ విధంగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేయట్లేదు? అసలు మీ స్పందన ఏంటి? ఈరోజు కిర్లంపూడిలో గత 4 రోజుల నుంచి అదే వాతావరణం ఉందమ్మా. మరి వాళ్ళ ఇంటికి ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వచ్చే చుట్టాలను కూడా రానియట్లేదు పరిస్థితి. మరి ఆయన హౌస్ అరెస్ట్ అని అందంగా దీన్ని కిర్లంపూడినే ఒక జైలుగా తయారు చేశారు. ఓపెన్ జైలుగా కిర్లంపూడి మొత్తాన్ని ఒక జైలుగా తయారు చేసిన పరిస్థితి ఈ రోజున. ఎందుకంటే ఈ రోజు వేలాది మంది పోలీసులు అక్కడ ఒక 100-200 మంది స్టాఫ్ ఉంటారేమో, 1600 మంది ఖైదీలకి. ఇక్కడ ఒక ముద్రగడ పద్మనాభం గారి కోసం 2000 మంది పైగా పోలీసులు అక్కడ పెట్టారంటే అది కిర్లంపూడి విలేజ్ కాదు, అది కిర్లంపూడి ఓపెన్ జైలుగా మారిపోయిన సంఘటన మనకు కనపడుతుంది. అదే కాకుండా ఈ రోజు అమలాపురం కానీ చుట్టుపక్కల ఆయన మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరిని వైజాగ్ కావచ్చు, గుంటూరు కావచ్చు, తెనాలి కావచ్చు, ఈ రోజు రాయలసీమ కావచ్చు, ఇక సాగు జాతి అంటే మనుషులంటే వీళ్ళందరూ దేశద్రోహులు, నేరాలు చేసే వాళ్ళుగా. మరీ దారుణమైన విషయం ఏంటంటే అసలు చిన్న పనులు చేస్తున్న వాళ్ళకి కూడా వీళ్ళు రాత్రి 2 నోటీసులు ఇచ్చారంటే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు సాగు జాతి అంతా కూడా వీళ్ళు దేశద్రోహులు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. సామాన్యులు కూడా నిన్నటివరకు కొద్దిగా ఫేవర్గా ఉన్న తెలుగుదేశానికి ఫేవర్గా ఉన్న కాపులు లేదా గొప్ప ఈ కార్పొరేషన్ లోన్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ పరిస్థితులు చూసి ఇది మరి చాలా దారుణం అని చెప్పేసి వాళ్ళు కూడా తిరగబడే పరిస్థితి వస్తుంది. ఇది ఎటు చూసినా కానీ నష్టం తెలుగుదేశం ప్రభుత్వానికి. కాబట్టి అట్లాగే ప్రతిపక్ష పార్టీ కూడా ఈ రోజు మన జగన్ గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఈ రకంగా ఎమర్జెన్సీ విధించిన పరిస్థితులు ఉన్నప్పుడు మరి ప్రతిపక్ష నాయకులు కూడా వాళ్ళు కామ్గా నోరు కూర్చుంటున్న పద్ధతి కాదు. వాళ్ళు కూడా స్పందించాలి. రాజకీయ కోణంలో ఎవరు ఆలోచించాలి. ఏదో వాళ్ళు కొట్టుకున్నారులే ఓట్లు మాకు పడతాయని మరి జగన్ గారు కూడా వేటు కోరకుండా ఆయన కూడా సృష్టించాలి. నిజమైన సమస్య ఇన్ని లక్షలాది మంది 1,00,00,000 మంది కాపుల మనోభావాలు రేపు అత్యధికంగా వీళ్ళు ఓటు డిసైడింగ్ ఫ్యాక్టర్. కాబట్టి ప్రతిపక్ష నాయకులు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియాలి. అయితే సాయి సుధాకర్ గారు చెప్పండి, ముద్రగడ పద్మనాభం నెక్స్ట్ వ్యూహం ఎలా ఉండబోతున్నారు అనుకోవచ్చు? ఇది చెప్పరమ్మా, ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాడు. ఆయన చివరి వరకు కూడా ఆయన చేసేది ఎవరికి చెప్పరు, ఎవరికి తెలియదు కూడా. కాబట్టి మరి ఈరోజు ఆయన అయితే మాత్రం ఆయన మాటల్లో మనం ఇంటర్వ్యూ చూసాను నేను. ఆయన మానసికంగా తీవ్రంగా ఆయన ఈ జరిగిన పరిస్థితులు బట్టి బాధపడుతున్నారు. ఆయన భార్య పిల్లల్ని భయంకరంగా బూతులు చేసిన సంఘటన ఆయన మర్చిపోలేకపోతున్నాడు. నేను గమనించాను ఆయన మనసులో, ఆయన సున్నితమైన మనస్కుడు. ఆయన పైనకి బాగానే ఉంటాడు కానీ పైన చాలా సెన్సిటివ్. ఆయన ఎంతసేపు ఏంటంటే తన భార్య పిల్లల్ని కొట్టిన విధానం, తిట్టిన విధానాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. మరి కాబట్టి మరి ఆయన మనస్తత్వం ప్రకారం దీన్ని మాత్రం ఆయన వదిలే పరిస్థితి లేదు. ఎంతకైనా సరే ఆయన తెగేదాకా దీన్ని పోరాడతాడని చెప్పేసి అనుకుంటున్నాను.
మరి ప్రభుత్వం కూడా ఏదైనా జరగడం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మరి కాబట్టి తక్షణమే సామాన్య ప్రజలకు ఇబ్బందులు, అట్లాగే ఒక కులానికి ఇబ్బందులు, అలాగే మీ పార్టీలో నాయకులు కూడా ఇబ్బందులు. కాబట్టి తక్షణమే మీరు ఏదో నిర్ణయం తీసుకోండి. ఇస్తామో ఇవ్వమో లేదు, ఆయన వదిలేసేయండి, ఆయన పాదయాత్ర నడుచుకుంటూ పోతుంది, మీకు అభ్యంతరం ఏంటి? ప్రతిరోజు ఒక కాపులకే కాకుండా సామాన్య ప్రజలకు టెన్షన్స్, పోలీస్ డిపార్ట్మెంట్ టెన్షన్స్, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఈ రోజున. అవన్నీ వదిలేసి పోలీస్ డిపార్ట్మెంట్ ని వేలాది మంది తీసుకొచ్చి ఇక్కడ పెడితే మరి వాళ్ళందరూ జీతం బచ్చాలు ఎవరు ఇస్తారు చెప్పండి? మరి కాబట్టి పోలీసులు తరపు కూడా మీరు ఆలోచించండి. ఎక్కడెక్కడి నుంచో కేంద్రం పని ఎంత అవసరమా? ఒక్క మనిషి కోసం ఇన్ని వేల మంది దించుతారే. మరి ఆ రోజున పులి ఉద్యమం అప్పుడు మరి ఆ రోజు దించలేదు ఇంతమంది పోలీసుని. అదే ఆయన అడిగే వస్తున్న సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్నారు ఈ రోజున. చిన్న పిల్లలు కూడా మాట్లాడుకుంటున్నారు ఒక్క వ్యక్తి కోసం ఇన్ని వేల మంది పోలీసులు అని. కాబట్టి ఈ వేల మంది పోలీసులు ఆ రోజు తొలి ఉద్యమం అప్పుడు దించినట్టయితే ఈ గొడవలు ఏం జరిగేవి కాదు, అందరూ ప్రశాంతంగా ఉండేది. సో కాబట్టి మాకు అర్థం అవుతుంది ఏంటంటే వాంటెడ్లీ ఆ రోజున పోలీసు సంఖ్యను తక్కువ పెట్టి వాళ్ళు చేయించాలని ముద్ర పద్దునారు ఆరోపిస్తున్నారు. అది నిజంగానే మనం అనుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇది తక్షణమే జరిగిపోయింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆయన చర్చలకు రావడం, డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడడం చేస్తే ఈ సమస్యకి పరిష్కారం అవుతుందని అనుకున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ సాయి సుధాకర్ గారు. మంచిది.